Gayatri. Welcome to ET Exclusive. సినిమా మీద హైప్ పెంచాలంటే అద్దిరిపోయే ప్రమోషన్ కంటెంట్ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూ అప్డేట్ ఇవ్వాలి. అప్పుడే సినిమా మీద బజ్ క్రియేట్ అవుతుంది. ఇదంతా పాత లెక్క. ఈ జనరేషన్ మేకర్స్ ప్రమోషన్ ఫార్ములాస్ ని పూర్తిగా మార్చేశారు. ఎలా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. బాహుబలి RRR సినిమాల తర్వాత మహేష్ బాబుతో గ్లోబల్ మూవీ స్టార్ట్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినా చాలా కాలం వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఫైనల్ గా హీరో లుక్, వారణాసి టైటిల్ రివీల్ చేస్తూ ఒక అప్డేట్ ఇచ్చి మళ్లీ సైలెంట్ అయిపోయారు. అయినా అన్అఫీషియల్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు సినిమా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు జక్కన్న. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వారణాసి రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న మరో మూవీ AA22. బన్నీ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అనౌన్స్మెంట్ వీడియోలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి న్యూస్ రాకపోయినా సినిమా మీద బజ్ మాత్రం అదే రేంజ్ లో కంటిన్యూ అవుతుంది. బన్నీ ఎయిర్పోర్ట్ లుక్స్ తోనే సినిమా ట్రెండింగ్ లో కనిపిస్తోంది. ప్రభాస్ విషయంలో ఈ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రెజెంట్ ప్రభాస్ కిట్టీలో ఉన్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ న్యూస్ రావడం లేదు. అయినా ఆ సినిమాలు ఎప్పటికప్పుడు ట్రెండ్స్ లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా అప్డేట్ లేకుండానే సినిమాలను ట్రెండ్ లో ఉంచుతున్న స్టార్స్ ను చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే బజ్ క్రియేట్ చేయడానికి పెద్దగా ప్రమోషన్ అవసరం లేదని ప్రూవ్ చేసిన మరో మూవీ దురంధర్ ది రివెంజ్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు సౌత్ లో ఎలాంటి ప్రమోషన్ ఈవెంట్ చేయకపోయినా ఇక్కడ కూడా భారీ వసూలు సాధిస్తుంది ఈ మూవీ. దీంతో మూవీ ప్రమోషన్ స్టైల్ పూర్తిగా మారిపోయిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ జనరేషన్ హీరోయిన్లు ఒకే ఇమేజ్ కి ఫిక్స్ అయిపోవాలనుకోవడం లేదు. కమర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటూనే వీలైనంత వరకు డిఫరెంట్ జానర్స్ ని ట్రై చేసేందుకు కష్టపడుతున్నారు. అంతేకాదు ఒకేసారి 2-3 డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ వావ్ అనిపిస్తున్నారు. మిస్ వర్సటైల్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఆ ట్యాగ్ ను కాపాడుకునేందుకు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. ప్రెజెంట్ సౌత్ సినిమాలేవి చేతిలో లేకపోయినా బాలీవుడ్ లోనే 2 డిఫరెంట్ జోనర్స్ కవర్ చేస్తున్నారు. రామాయణలో సీత పాత్రలో నటిస్తున్న ఈ బ్యూటీ అమీర్ కొడుకు జునైద్ హీరోగా తెరకెక్కుతున్న ఏక్ దీన్ మూవీలో మోడ్రన్ అమ్మాయిగా నటించారు. బాలీవుడ్ క్యూట్ జాన్వీ కపూర్ కూడా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో అల్ట్రా మోడ్రన్ లుక్స్ లో అదరగొడుతున్న ఈ భామ సౌత్ లో మాత్రం మాస్ రోల్స్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న పెద్దితో పాటు గతంలో చేసిన దేవర సినిమాలోనూ మాస్ గర్ల్ గానే కనిపించారు జాన్వీ. యంగ్ బ్యూటీ మమితా బైజు కూడా ప్రయోగాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు బబ్లీ గర్ల్ రోల్స్ లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. విశ్వనాథన్ సన్స్ లో తనకన్న వయసులో పెద్ద వ్యక్తిని ప్రేమించే అమ్మాయిగా నటిస్తున్నారు. అదే సమయంలో ధనుష్ కర మూవీలో విలేజ్ గర్ల్ గా కనిపించబోతున్నారు. కయాదు లోహర్, రుక్మిణి వసంత్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఒక సినిమాలో క్లాస్ లుక్ లో కనిపిస్తూనే మరో మూవీలో మాస్ గర్ల్ గా నటిస్తున్నారు. ఇలా హీరోయిన్లు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తుండటంతో తెర మీద కొత్త వైబ్ కనిపిస్తోంది. దేవర వార్ 2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యంగ్ టైగర్ NTR, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా స్టార్ట్ చేశారు. బిగ్ బడ్జెట్ తో వింటేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టుగా బిగ్ స్కేల్లో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ సినిమా స్టేటస్ ఏంటి? రిలీజ్ ఎప్పుడు ఉంటుంది? ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్. సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా పూర్తిగా మేకోవర్ అయి డిఫరెంట్ లుక్ లో ఈ సినిమాలో నటిస్తున్నారు తారక్. ఇప్పటికే చాలా రోజులుగా షూటింగ్ జరుగుతున్నా ఈ సినిమా నుంచి ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా రాలేదు. కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు యూనిట్. దీంతో అసలు సినిమా స్టేటస్ ఏంటన్న డిస్కషన్ జరుగుతుంది. ఈ విషయంలోనే అభిమానుల్లో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. దాదాపు 1 ఇయర్ గా షూటింగ్ జరుగుతున్న డ్రాగన్ వర్క్ ఇంకా 40% మాత్రమే పూర్తయిందన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మిగతా హీరోలు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో హడావిడి చేస్తుంటే ఎన్టీఆర్ కాంపౌండ్ నుంచి ఎలాంటి న్యూస్ రాకపోవడంతో హర్ట్ అవుతున్నారు. ఇంకా 40% షూటింగ్ పూర్తయిందంటే షూటింగ్ అంతా పూర్తయి సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. వార్ 2తో నిరాశపరిచిన తారక్ నెక్స్ట్ మూవీకి ఇంత గ్యాప్ తీసుకుంటుండటంతో మళ్లీ హిట్ సౌండ్ వినేది ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. మరి ఈ విషయంలో యూనిట్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే తర్వాత సడన్ గా స్లో అయ్యారు.
వరుస ఫెయిల్యూర్స్తో అమ్మడి కెరియర్ గాడి తప్పింది. దీంతో అవకాశాలు కూడా చేచారాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫామ్లోకి వస్తున్న ఈ బ్యూటీ కెరియర్ మీద సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. ఈ టైంలో ఒకే ఇండస్ట్రీ నుంచి వరుస ఆఫర్స్తో బిజీ అవుతున్నారు బుట్టబొమ్మ. వరుస ఫెయిల్యూర్స్ ఎదురు కావడంతో కొంతకాలం సౌత్ నార్త్ ఇండస్ట్రీలో పూజా పేరే వినిపించలేదు. ఈ పరిస్థితుల్లో తమిళ సినిమా అరవిందకు మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. రెట్రో సినిమాలో చేసిన వింటేజ్ రోల్, కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ పూజా పేరును మరోసారి ట్రెండింగ్లోకి తీసుకువచ్చాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన పూజా హెగ్డే తిరిగి టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. తమిళ్లో కమిట్ అయిన విజయ్ జననాయగన్ రిలీజ్ ఆలస్యమవుతుంది. లారెన్స్ కాంచనా 4 షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలు లైన్ లో ఉండగానే తెలుగులో వరుస ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ బ్యూటీ. ప్రెజెంట్ తెలుగులో దుల్కర్ సల్మాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ, వెంకటేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పారన్న న్యూస్ వైరల్ అయింది. గతంలో F3 సినిమాలో వెంకీతో కలిసి ఆడిపాడిన ఈ బ్యూటీ నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమాలోనూ వెంకటేష్ తో కలిసి స్టెప్ వేయబోతున్నారన్న టాక్ వినిపించింది. ఈ వార్తలపై స్పందించిన పూజా టీం అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసింది. దీంతో పూజాను మరోసారి స్పెషల్ సాంగ్ లో చూసే ఛాన్స్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పెద్ది సినిమా నుంచి పెద్ది పహిల్వాన్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ లుక్ తో సినిమా కథ విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది మూవీ టీం. అంతేకాదు, రిలీజ్ డేట్ విషయంలో ఉన్న అనుమానాలకి కూడా చెక్ పెట్టింది మూవీ టీం. పెద్ది పహిల్వాన్ గ్లిమ్స్ తో ఎన్నో అనుమానాలకు చెక్ పెట్టింది మూవీ టీం. ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ కి తెరదించింది యూనిట్. నో మోర్ డౌట్స్, ఆల్రెడీ ఫిక్స్ అయిన డేట్కే పెద్ది ఆడియన్స్ ముందుకు రావటం ఖాయమని తేలిపోయింది. ఈ అప్డేట్తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు టీజర్లో చరణ్ లుక్స్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. గతంలో RRR ఫస్ట్ లుక్ పోస్టర్లో బల్కీ ఫిజిక్తో వావ్ అనిపించారు చెర్రీ. ఇప్పుడు అంతకు మించి కండలు తిరిగిన దేహంతో పహిల్వాన్ లుక్లో అదరగొట్టారు. ఇప్పటి వరకు వచ్చిన పెద్ది అప్డేట్స్కి న్యూ టీజర్ పూర్తి డిఫరెంట్గా ఉండటంతో ఇన్స్టెంట్గా వైరల్ అయింది. పెద్ది సినిమాలో చరణ్ రకరకాల ఆటలు ఆడే ఆటకూలీగా కనిపిస్తారనే విషయం ఎప్పుడో రివీల్ చేశారు. అయితే లేటెస్ట్ టీజర్తో కథ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చారు. ఆటకూలీగా క్రికెట్, కబడ్డీ లాంటి ఆటలాడే చరణ్ని విలన్ కుస్తీ ఆడమని ఛాలెంజ్ చేయటం, ఆ ఛాలెంజ్ని సీరియస్గా తీసుకున్న చెర్రీ పూర్తిగా మారి కుస్తీ బరిలో దిగటమే కథ అనే హింట్ ఇచ్చారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 30న సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న పెద్ది గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ఒక్క సినిమానే కాదు, అప్కమింగ్ లిస్ట్లో ఇదే జోనర్లో మరికొన్ని సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు, ఎమోషనల్ డ్రామాస్ నుంచి యాక్షన్ ఎంటర్టైనర్స్ వరకు డిఫరెంట్ జోనర్ సినిమాల్ని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ జాన్రాలో పెద్ది కన్నా ముందే ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా బైకర్. శర్వానంద్ హీరోగా బైక్ రేసింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది. ఇన్నాళ్లు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్తో ఉన్న శర్వా ఈ సినిమాతో డిఫరెంట్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లోనే రూపొందుతోంది. ఈ సినిమాలో సీనియర్ స్టార్ సూర్య షూటర్గా కనిపించబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. చాలా రోజుల కిందట అనౌన్స్ చేసిన టైసన్ నాయుడు సినిమాలో బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ జాన్రాలో తెరకెక్కుతున్న ఈ మూవీలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కూడా కీలకమే అనే టాక్ వినిపిస్తోంది. గతంలో బాక్సింగ్ నేపథ్యంలో గనీ సినిమా చేసిన వరుణ్ తేజ్ లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి స్పోర్ట్స్ డ్రామా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెట్స్ మీద ఉన్న కొరియన్ కనకరాజు మూవీ తరువాత వాలీబాల్ నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఇదే జాన్రాలో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.